ఈ పెద్ద మనిషి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన అడగాలి ఫస్ట్ ఈ క్వశ్చన్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది, నవ్యాంధ్రప్రదేశ్గా 13 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత వారు చేసిన కార్యక్రమం ఏంటండి? కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామి కింద ఉన్నాడు కదా ఎన్డీఏలో ప్రత్యేక హోదా తెస్తానన్నాడు, తెచ్చినట్టండి. ఆనాడు అందరు ఎంపీలతో రాజీనామాలు చేయించాడు కదా. మమ్మల్ని అడగనివ్వండి, నేను సమాధానం చెప్పనివ్వండి, దాని తర్వాత యూ కెన్ ఆస్క్ మీ అనదర్ క్వశ్చన్, జస్ట్ గివ్ మీ యాంపిల్ టైం. తెచ్చాడండి. పోలవరం ప్రాజెక్టు అస్తవ్యస్తం చేశాడు. అసలు పోలవరం ప్రాజెక్టు మీద కూడా ఒక డిబేట్ పెట్టాలా? నేను తెలుగుదేశం పార్టీలో మీరు ఎంతమంది నిష్ణాతులను తెచ్చుకోండి, ఎక్స్పర్ట్స్ని తెచ్చుకోండి, వైసీపీ నుంచి నేను ఒక్కడనే వస్తాను, నాతో డిబేట్లో నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను, నాతో రామనేసి చెప్పండి. పోలవరం మీద ఖచ్చితమైన డిబేట్కి సిద్ధం అంటారు మీరు? కాదు, ఎక్స్పర్ట్స్ని తెచ్చుకోమంటున్నా. వాళ్ళ పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఎంత నాలెడ్జ్ ఉందో నాకు తెలీదు, లేకపోతే లోకేష్కి ఏముందో నాకు తెలీదు. మీరు ఎక్స్పర్ట్స్ని తెచ్చుకోండి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఒక్కడనే వస్తాను, నేను ఎవరిని ఎక్స్పర్ట్స్ని తెచ్చుకోను. నాతో ఓపెన్ డిబేట్కి నేను ఐఎమ్ రెడీ. అసలు పోలవరం ప్రాజెక్టుని భ్రష్టు పట్టించిన వ్యక్తి ఎవర్రా అంటే చంద్రబాబు నాయుడు అని నేను ఇవాళ గంటపదంగా చెప్తాను. దానిపైన నేను పూర్తిగా డిస్కషన్ చేయడానికి రెడీ. ఓకే. సో దాని గురించి చూస్తే మీకు ఇంటర్వ్యూ టైం అయిపోతుంది. బట్ ఇది కాకుండా మీరు ఏదైతే మీరు చెప్పారో సంపద సృష్టించాల్సిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏం చేశాడండి? వెనకబడిన జిల్లాలకి కేబీకే తరహాలో బుందేల్ఖండ్ లాంటి ప్యాకేజ్, ఒరిస్సాలో వర్ష తీర ప్రాంతాలకు ఉన్న ప్యాకేజ్ పర్ క్యాపిటా ప్రకారంగా మన 7 జిల్లాలకి రావాలి. ఏం చేసినాడండి ఈ చంద్రబాబు నాయుడు గారు? తీసుకురాలేదే. 4 సంవత్సరాలు ఉన్నాడు కేంద్రంతో. ఇది కాకుండా ఆయన రైల్వే జోన్కి సంబంధించి కానీ ఇట్లా మొత్తం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ని అంతా వెనక్కి తీసుకెళ్ళిపోయిన వ్యక్తి. దాని తర్వాత సబ్సిక్వెంట్గా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వి హావ్ ఎక్స్పెక్టెడ్ ఒకవేళ కేంద్రానికి ఏదైనా నంబర్ షార్ట్ ఫాల్ వస్తే, నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్దతు ఇస్తే, సో ఖచ్చితంగా ప్రత్యేక హోదా దాని అంతటా అది వస్తుందని కూడా మేము ఎక్స్పెక్ట్ చేసాం. కాకపోతే వాళ్ళకి 303 ఎంపీలు ఓన్లీ బీజేపీకి వచ్చినాయి. నేను ఇవాళ మీ ద్వారాగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అందరినీ కూడా ఒక్కసారి అవగాహన చేసుకోమని నేను కోరుతాను. పాయింట్ ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఈజ్ కన్సిడర్డ్ టు బి మైనారిటీస్ అని చెప్తున్నాను. 25 ఎంపీలు మట్టుకే ఆంధ్రప్రదేశ్ యొక్క బార్గెనింగ్ కెపాసిటీ. ఇవాళ 543 మంది ఎంపీల్లో కేవలం ఆంధ్రప్రదేశ్ బార్గెనింగ్ 25 మటుకే. ఇవాళ కేంద్రము దే ఆర్ కమింగ్ అప్ విత్ ఫ్లయింగ్ కలర్స్తో వచ్చేస్తున్నారు అనుకోండి. వీఆర్ విత్ దేర్ మెర్సీ, వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద ఉన్నాం. ఇవాళ నిజంగా మనం రాజీనామాలు చేసాం, మనం ఆంధ్రప్రదేశ్కి సాధించేది ఎట్లా సాధిస్తాం? ఎందుకంటే వాళ్ళకి బిల్స్ పాస్ అయిపోతున్నాయి లోక్సభలో, రాజ్యసభలో. దే ఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ఆంధ్రప్రదేశ్. నేను ప్రధానమంత్రి గారు ఆన్ ద ఫ్లోర్ ఉంటుండగానే నేను మాట్లాడినా వై ఈస్ దిస్ స్టెప్ మదర్లీ ట్రీట్మెంట్ టు ఆంధ్రప్రదేశ్? సో యూ బీయింగ్ ఐఎమ్ ఫాదర్ ఫిగర్, you have to protect Andhra Pradesh. People shouldn't consider that we are minorities of the country. But Andhra Pradesh is almost like a minorities andi. But Bharat garu gatanlo చూసినట్లయితే టీడీపీ నాయకులు కొంత మేరకైనా దీని గురించి పోరాటం అయితే జరిగింది. కనీసం వాళ్ళు రాజీనామాలన్నా చేసి కనీసం ఎక్కడ రాజీనామాలు చేశారు? వీళ్ళు అశోక్ గజపతి రాజు వీళ్ళంతా 2000 దేనికి రాజీనామా చేశారంటే 4 సంవత్సరాలు అట్లా కాదు. స్పెషల్ స్టెప్ మేము స్టెప్ తీసుకున్నాము. మేము స్టెప్ తీసుకుని మా ఎంపీలు అందరూ రాజీనామా చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు గవర్నమెంట్లోంచి బయటకు వచ్చారు. గవర్నమెంట్లోంచి బయటకు వచ్చి వాళ్ళు ఏదో ధర్మ పోరాట దీక్ష ఏదో చేశారు. కాకపోతే తర్వాత మీరు క్వశ్చన్ అడగచ్చు, మరి 5 సంవత్సరాలు దాని తర్వాత మీరు గవర్నమెంట్లోకి వచ్చారు కదా, మీరు 22 మంది ఎంపీలుగా వచ్చారు కదా, మీరేం కార్యక్రమం చేశారని అడగచ్చు. బట్ ఏమైనా ఈ 10 సంవత్సరాలు స్పెషల్ స్టాటస్ అదే నేను చెప్తాను, వినియోగించుకోలేదు కదండి. 5 సంవత్సరాలు టీడీపీ అయిపోయింది, 5 సంవత్సరాలు అదే అంటున్నానండి నేను. అక్కడ నేను చెప్పిన అంశం కూడా అదే చెప్తున్నా. వీఆర్ ఆల్మోస్ట్ లైక్ ఎ మైనారిటీస్ అంటున్నా. ఇప్పుడు మన బార్గెనింగ్ కెపాసిటీ 25 మట్టుకే. వీఆర్ అట్ దేర్ మెర్సీ అంటున్నా. రైట్, వాళ్ళ దయాదాక్షిణాలతో స్పెషల్ స్టాటస్ తెచ్చుకోలేము, వాళ్ళు ఇవ్వలేరు అని అంటున్నారు. మద్యపానం సంపూర్ణ నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతాను అని చెప్పిన మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఓట్లు అడగరా? ఏమంటే నేను ఒకటి చెప్తున్నాను, మద్యపాన
నియంత్రణ అనేది 100% జరుగుతుంది. ఏ రకంగా జరుగుతుంది? మద్యపాన నియంత్రణ జరుగుతుంది. ఇప్పుడు మేము నెంబర్ ఆఫ్ షాప్స్ తగ్గించుకుంటూ వెళ్తున్నాం. మీరు ఫస్ట్లో మీరు నాకు ఐ డోంట్ హ్యావ్ ద మ్యాథమెటిక్స్ లెక్కలు లేవు, కానీ ఎంత ఉందనేది. ఫస్ట్ ఇయర్ ఎన్ని షాప్స్ ఉన్నాయి, సెకండ్ ఇయర్కి తగ్గినాయా లేవా, థర్డ్ ఇయర్కి ఇంకా తగ్గినాయా లేవా, ఫోర్త్ ఇయర్కి ఇంకా తగ్గినాయా లేవా. సో ఈ రకంగా తగ్గించుకుంటూ వెళ్తున్నాం. తగ్గించుకుంటూ వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం దేశంలో కూడా మిగతా రాష్ట్రాల్లో ఏ రకంగా జరుగుతూ ఉంది. ఇంకో పక్కనేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లోటు బడ్జెట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరంకి పూర్తిగా నిధులు ఇవ్వాల్సిన అంశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సస్టైన్ అవ్వాలి అని అంటే సంపద సృష్టించాల్సిన అవసరం ఉంది. అంటే ఏదో మద్యపానం మీద సంపద సృష్టిస్తామని ఉద్దేశం కాదు. కాకపోతే నియంత్రణ జరుగుతూ ఉంది. మద్యపానాన్ని తగ్గించుకుంటూనే వెళ్తున్నాము. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ కూడా కాళ్ళ మీద నిలబడాల్సిన అవసరం ఉంది. సో దాంట్లో భాగంగా మద్యపాన నియంత్రణ జరుగుతూ ఉంది.